నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ఈరోజు దాదాపు అన్ని ప్రధాన దినపత్రికల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10% రిజర్వేషన్స్ అంటూ అన్ని పేపర్లు బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన వార్తని ఇవ్వడం. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్స్ అంటూ అతిపెద్ద బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. 10% విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం, మంత్రివర్గ ఆమోదం, నేడు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 4 తక్షణ రాజకీయ కారణాలు ఇవేనా అంటూ కూడా వార్తను ఇవ్వడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన కేంద్ర ప్రభుత్వం కీలకమైన అస్త్రాన్ని బయటకు తీసింది. భాజపాకు బలమైన మద్దతుదారులుగా ఉన్న అగ్రవర్ణ మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు పావులు కదిపింది. ఆర్థిక స్తోమత ప్రాతిపదికగా వారికి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ప్రతిపాదించింది. జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. విద్యా ఉద్యోగ రంగాల్లో దీన్ని వర్తింపజేస్తారు. 10% కోటా వల్ల బ్రాహ్మణులు, రాజపుట్లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాలకు 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర చర్చకు తెరలేపింది. మరోవైపు న్యాయ సమీక్షకు నిలబడుతుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ప్రాథమిక హక్కులకు అనుగుణంగా ఉంటేనే చెల్లుబాటు, 50% పరిమితే అసలు సమస్య, అగ్రవర్ణాల కోటపై ఇరువైపులా బలమైన వాదనలు ఉన్నాయంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అర్హులు ఎవరు అంటూ కూడా ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గంలో ఎవరెవరు వస్తారన్న ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇవ్వనుంది. ప్రాతిపదిక ప్రామాణికాల ప్రకారం ఎవరు ఈ వర్గంలోకి వస్తారంటే వృత్తిపరంగా, వ్యవసాయపరంగా వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు, 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు ఉన్నవారు, నోటిఫైడ్ మున్సిపాలిటీ 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు, నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ స్థలం ఉన్నవారు. ఇవి అర్హత ఎవరికి సంబంధించిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు మరొక వార్తగా, అతిపెద్ద వార్తగా మరో చరిత్ర అంటూ క్రికెట్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 71 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ విజయం, దిగ్గజాలకు దక్కని ఘనత కోహ్లీ సేన సొంతం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. భారత్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. ఆస్ట్రేలియాను ఓడించి నవశకానికి నాంది పలికింది. 71 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ అక్కడ టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ ఘనత సాధించిందని వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా కాళేశ్వరం సామర్థ్యం పెంపు సర్కార్ నిర్ణయం. ప్రస్తుతం రోజు 2 టీఎంసీల నీటి మళ్లింపు దిశగా సాగుతున్న పనులు, అదనంగా మరో టీఎంసీ కోసం పనుల విస్తరణ, కొత్త సొరంగ మార్గం కోసం సర్వే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు కేబినెట్ మీటింగ్ జరిగింది నిన్న. తెలంగాణ కేబినెట్ పేరు మార్చి కొనసాగింపు, ఇక పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శుల వ్యవస్థ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అనుమతించిన మంత్రిమండలి, శాసనసభలో మంత్రుల తరపున వీరు సమాధానం చెప్పేలా చట్టంలో మార్పులు, నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్, మంత్రిమండలికి సిఫార్సును ఈసీకి పంపిన గవర్నర్, ఎమ్మెల్యేగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అంటూ ఈ ప్రధానంగా ఈనాడులో వచ్చిన వార్తలు ఇవి మొదటి పేజీలో. మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో అతిపెద్ద వార్తగా అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు అంటూ ఇవ్వడం జరిగింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, జనరల్ కోటాలోనే ఈ రిజర్వేషన్, నేడే పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ బిల్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈ 10% కోటా అనేది ఇప్పటిది కాదు, పాతదే అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. 1991లోనే పీవీ ప్రయత్నం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. 1991లోనూ నాటి ప్రధానమంత్రి, తెలుగు వ్యక్తి పివి నరసింహారావు ఈ ప్రయత్నం చేశారు. మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో అగ్రకులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారిని శాంతింప చేసేందుకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ 1991 సెప్టెంబర్ 25న
ఆఫీస్ మెమోరాండంను ఇచ్చారు. అయితే దీన్ని అమలు చేయడం కుదరదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా సంస్థలు తక్కువగా ఉన్నారని నిరూపించేరైనా ఏదైనా వ్యవస్థ ఉంటే వారికి రిజర్వేషన్ ఇవ్వొచ్చని అప్పట్లో కోర్టు చెప్పింది. అయితే ఈసారి మాత్రం సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య రాకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకొని బీజేపీ ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించింది. దీంతో పార్లమెంటు ఆమోదం లభిస్తే ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది ప్రత్యేక కథనం ఇచ్చింది. పివి నరసింహారావు కూడా ప్రయత్నించారని సాక్షిలో. మరో వార్తగా చోటెవరికి కేబినెట్ విస్తరణపై ఆశావాహుల్లో ఉత్కంఠ. మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు. 6 నుంచి 8 మందికి అవకాశం ఉంటుందన్న పార్టీ అధిష్టానం. అన్ని పదవులు కలిపి 33 మందికి ఛాన్స్ ఇవ్వడంపై సీఎం దృష్టి. ములుగు, నారాయణపేటలోని సగా జిల్లాలకు 1 చొప్పున పదవి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు క్రికెట్ వార్తను. దండయాత్ర పూర్తయిందంటూ క్రికెట్ వార్తని ఇవ్వడం జరిగింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు 72 ఏళ్ల తర్వాత దక్కిన అరుదైన విజయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గతంలో 11 ప్రయత్నాల్లో విఫలం. సిడ్నీలో జరిగిన 4వ టెస్టు డ్రా. 2-1 సిరీస్తో టీమిండియా సొంతం. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చటేశ్వర్ పూజారా. 2011 ప్రపంచ కప్ విజయం కంటే మధురమన్న కెప్టెన్ కోహ్లీ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు 1 కోటి ఎకరాలకు నీళ్ళిచ్చి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామంటూ కేసీఆర్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్ అంటూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ప్రధానంగా ఈరోజు మొదటి పేజీలో ఇచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో అతిపెద్ద వార్తగా అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు. ఎన్నికల ముందు మోడీ బ్రహ్మాస్త్రం. విద్యా ఉద్యోగాల్లో 10% కోట. 50% ఇది అదనం. కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం. ఆమోద ముద్ర వేసిన కేబినెట్. నేడు లోక్సభకు రాజ్యాంగ సవరణ బిల్లు మద్దతు పలికిన కాంగ్రెస్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అనూహ్యం సంచలనం మోడీ రాజకీయ చాణక్యం. 3 రాష్ట్రాల్లో ఓటమితో విపక్షాల దాడితో ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపించిన ప్రధాని మోడీ ఒక్కసారిగా ఎదురుదాడి చేశారు. 4 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ప్రకటిస్తూ రాజ్యాంగ సవరణకు సిద్ధమయ్యారు. స్వాతంత్ర భారత చరిత్రలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ఇదే తొలిసారి. యువతను ఆకర్షించే అగ్రవర్ణ కోటాలో మోడీ విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అవి మింగలేని కక్కలేని పరిస్థితి సృష్టించి కోటాకు మద్దతివ్వక తప్పని అనివార్యతను కల్పించారు. ఒకప్పుడు తమ మద్దతుదారులుగా ఉండి దూరమైన అగ్రవర్ణాలను తిరిగి దగ్గర చేసుకునేందుకు మోదీ వేసిన ఈ ఎత్తుగడ 2019 ఎన్నికల నినాదాన్నే మార్చవచ్చు. రాఫెల్ ఆరోపణలు, రుణమాఫీ హామీల నుంచి ఎజెండాను కోటా బాట పట్టించవచ్చు. 50% మించి కోటాను సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా? ఇది ప్రతిభకు మరింత నిరుత్సాహపరుస్తుందా? ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన రాజ్యాంగం అనుమతిస్తుందా? మోడీ చర్య ద్వారా రిజర్వేషన్ల స్థూల ప్రాతిపదికే సామాజిక నుంచి ఆర్థికానికి మారుతుందా? బీసీలు ఆమోదిస్తారా, ఆగ్రహిస్తారా అన్న సందేహాలు ఉన్నప్పటికీ బిల్లుకు కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించడంతో ఆమోదాల లాంఛనంగానే కనిపిస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా కథనాన్ని ప్రచురించింది. మోడీ బ్రహ్మాస్త్రం అంటూ రిజర్వేషన్కు సంబంధించిన అంశాన్ని ప్రచురించడం జరిగింది. మరో వార్తగా మంత్రాంగం ఎవరిది? 17న ఉదయం 11:30కి అసెంబ్లీ ప్రారంభం. నోటిఫికేషన్ జారీ. శాసనసభ వ్యవహారాలు ఎవరు చూస్తారు? పార్టీలో ముమ్మర చర్చ. 18న మంత్రివర్గ విస్తరణ, లేదంటే 30న మరో ముహూర్తం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా ఆసీస్ను గెలిచేశామంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఈశాన్యంలో గేట్లెత్తేసిన భారత్ అంటూ మరో వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టే వెలుగు దినపత్రికలో కూడా రిజర్వేషన్ సంబంధించిన దాన్ని హైలైట్ చేయడం జరిగింది. పెద్ద కులాలకు కోట అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఈబీసీ కోట నిలిచేనా? న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం. ఎన్నికల కోసమే అడావుడి నిర్ణయం అంటూ మరో వార్తను ఇవ్వడం జరిగింది. నిధులున్నాయి, నీళ్లు పారాలే అంటూ కేసీఆర్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. టీమిండియా కొత్త చరిత్ర. ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం. వర్షంతో డ్రా అయిన 4వ టెస్టు 2-1తో సిరీస్ నెగ్గిన కోహ్లీ సేన అంటూ వెలుగు దినపత్రికలో ఇచ్చిన వార్తను మొదటి పేజీలో ఇచ్చిన వార్తలు ఇవి. మరో పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% కోట. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎవరు అర్హులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని పక్షాలు దీనిపై పెదవి విరిచిన విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల జిమ్మిక్కు అంటూ ప్రతిపక్షాలు విమర్శించడాన్ని
ప్రధానంగా ప్రస్తావించింది. రిజర్వేషన్లు చారిత్రకం, విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ అంటూ ఎన్డీఏ పక్షాలు పొగడడం జరిగింది. అలాగే ఎంఐఎం నేత ఆర్థిక ప్రాతిపదికన కోట రాజ్యాంగ విరుద్ధం అంటూ రిజర్వేషన్లు కల్పాల్సి సామాజిక వెనుకబాటుతనంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కామెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ టర్మ్లోనే ప్రాజెక్టులో పూర్తి అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ సభ్యుడిగా మళ్ళీ స్టీఫెన్సన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కరెంటే సర్కార్కు పవర్ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో కోయిలీ సేన సంచలనం అంటూ నమస్తే తెలంగాణ మొదటి పేజీలో వచ్చిన నమస్తే తెలంగాణ వార్తలు ఇవి. మరో పత్రికను తీసుకుంటే మన తెలంగాణలో సైతం అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. క్రికెట్ వార్త మరో చరిత్ర, ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా అంటూ ఇవ్వడం జరిగింది. మిషన్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సత్వర పూర్తికి సమగ్ర ప్రణాళిక, సీఎం ఆదేశాలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేంద్రంలో హంగే ప్రభుత్వం ఏర్పాటుకు కీలకం కానున్న ప్రాంతీయ పార్టీలంటూ కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఉత్తమ్కు నన్ను సస్పెండ్ చేసే దమ్ము లేదు సర్వే సత్యనారాయణకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికల్లో వచ్చిన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించినట్టయితే ముఖ్యంగా రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని అన్ని దినపత్రికలు ప్రధానంగా హైలైట్ చేశాయి. దీని గురించి మాట్లాడడానికి మనతో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్ గౌడ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లో చూసినట్టయితే 10% ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకంటూ నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. వెంటనే కేబినెట్ ఆమోదం లభించింది. ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్నారు. కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ఇది కాంగ్రెస్ మద్దతు తెలపడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అదేవిధంగా బీజేపీ పెట్టడంలో కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. బీజేపీ పార్టీ అనేది ఫస్ట్ నుంచి కూడా ఇది బ్రాహ్మిన్ బనియా పార్టీ అనేది మళ్ళొకసారి రుజువు అయింది, ముసుగు కూడా తొలగింది. ఇప్పుడు పేదరిక నిర్మూలన రిజర్వేషన్లు కాదండి, రాజ్యాంగ స్ఫూర్తి అది కాదు. ప్రాథమిక హక్కుల్లో భాగం రిజర్వేషన్. ఇప్పుడు రిజర్వేషన్ దేనికి ఇస్తారంటే, దేనికి కావాలన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక వెనుకబాటుతనానికి రిజర్వేషన్ కావాలని చెప్పారు. సామాజిక వెనుకబాటుతనం అంటే ఏంది? ఈ సమాజంలో కుల అంతరాలు ఉన్నాయి. మనిషిని తను పుట్టిన కులాన్ని చూసి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ దేశంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు దాటి చౌటుప్పల్ లాంటి ప్రాంతంకు, షామీర్పేట లాంటి ప్రాంతంకి ఎక్కడికి వెళ్ళినా కూడా బీసీలను బీసీలుగానే చూస్తారు, ఎస్సీలను ఎస్సీలుగానే చూస్తారు, అగ్రకులాలను అగ్రకులాలుగానే చూస్తారు. అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇచ్చారు. సరే, ఒక ఆ విషయం పక్కకు పెడదాం ఒక్క నిమిషం. మండల్ కమిషను బీసీలకు 52% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి ఎప్పుడో 88లో చెప్పింది. దాన్ని 93లో బీసీ కమిషన్ తీసుకొచ్చారు. 93లో బీసీ కమిషన్ తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇచ్చారు. 93 నుంచి ఇప్పటి వరకు 3 దశాబ్దాలు గడవలేదు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి. అగ్రకుల పేదలకు మీరు 10% రిజర్వేషన్ ఇస్తారు, వాళ్ళు 15% మంది ఉన్నారు. ఈ దేశంలో అగ్రకుల పేదలు 15% మంది ఉంటారు, ఈ రాష్ట్రంలో 10% మంది ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు డెవలప్డ్ అండి. అగ్రకుల పేదలు 10% మంది ఉండరు. అగ్రకుల పేదలు 4 నుంచి 5% ఉంటారు. 4-5% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్లు మీరు ఇస్తున్నారు. బీసీలు 50% ఉంటే 27% రిజర్వేషన్ ఇస్తున్నారు. బీసీలు 56% ఉన్నారు ఈ దేశంలో. తెలంగాణలో 60% ఉన్నారు. 25% తెలంగాణలో రిజర్వేషన్ వస్తుంది బీసీలకు. అందులో 4% మైనార్టీలకు పోతుంది, ముస్లిం మైనార్టీలు 4%, మిగతా 25% బీసీలకు వస్తుంది. 50% మంది ఉన్న బీసీలకి ఏమో సగం రిజర్వేషన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కు ఇస్తున్నారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అంటున్నాను నేను. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం
సరే ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మన వీళ్ళకు బీజేపీ పార్టీకి వాళ్ళకు మద్దతు పలికే టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో మెజార్టీ ఉంది, వస్తుంది, బిల్లు కూడా పాస్ అవుతుంది. కానీ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడటమే ఇది, వేరే ఏం లేదు దీనికి. ఇప్పటికే అగ్రకులాలకు ఏమైందండి? వైశ్యులకు వైశ్య ఫెడరేషన్ ఉంది, బ్రాహ్మణులకు బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంది, రెడ్డి కార్పొరేషన్ ఉంది, రెడ్డి హాస్టల్ పెడుతున్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, ఇండస్ట్రియల్ రంగంలో ఉన్నారు, కాలేజీ సెక్టర్లలో ఈ రోజు అండి హైదరాబాద్లో చెప్పేవన్నీ కరెక్టే. అది జనరల్ కోటా నుంచే వెళ్తుంది కదా. ఇప్పుడు అంటే బీసీ రిజర్వేషన్స్ 52% జనాభా పెంచాల్సిన అవసరం ఉంది, అందులో నో డౌట్. కానీ వెళ్తున్నది కూడా 10% అనేది జనరల్ కోటా నుంచింది. జనరల్ కోటా కూడా వాళ్ళు పెట్టిన నామ్స్ ప్రకారం అంటే ఒక పేదలకు అందే అవకాశం ఉంటుంది కదా. పేదలు అంటే ఇందులో మనం చూసుకున్నట్టయితే ముస్లిమ్స్ కూడా దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ ఓసీ కింద ఉన్నారు. మన రాష్ట్రంలో బీసీలో చేర్చారు, కానీ దేశవ్యాప్తంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంటే కొన్ని వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలన్నీ కూడా ఇప్పుడు ముస్లిమ్స్కు సచార్ కమిటీ నివేదిక వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. ఈ రిజర్వేషన్లో ముస్లింలకు కూడా ఎంతో కొంత లాభం జరుగుతుంది కదా, అంటే ఆ కోణంలో కూడా మనం చూడొచ్చు కదా. ముస్లిం రిజర్వేషన్లని ఇయ్యమని బీసీ సంఘాలు ఎప్పటి నుంచి చెప్తున్నాయి. ఈ దేశంలో సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో అగ్రకుల పేదలు ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారో మైనార్టీ రిజర్వేషన్ కూడా 10% ఇవ్వండి. ముస్లిం మైనార్టీ పేరుతో మైనార్టీలు అంటే ఒక ముస్లిమ్స్ కాదండి, ముస్లింలు వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, బుద్ధిస్టులు వస్తారు, సిఖ్స్ వస్తారు, జొరాస్ట్రియన్స్ వస్తారు. ఇప్పుడు ఈ 10% అందరూ వస్తారు కదా, వీళ్ళందరూ 10%లో వాళ్ళకి లేవు, మతపరమైన రిజర్వేషన్ లేవు. ఎందుకంటే ఓసీ అనే వాళ్ళందరికీ ఉంది ఇందులో 10%లో. ఓసీ అంటే ముస్లింలు ఓసీగానే గుర్తిస్తారు దేశవ్యాప్తంగా. ఒక మన దగ్గర మాత్రమే బీసీగా రికగ్నైజ్ చేసింది, దేశవ్యాప్తంగా ఓసీగా గుర్తిస్తారు. ఈ రోజు అది మనం ముందు చెప్పలేమండి. ఈ రోజు పార్లమెంట్ ముందుకు బిల్లు వస్తుంది హడావుడిగా. ఈ రోజు రేపు పార్లమెంటుని అత్యవసరంగా పొడిగించారు, చేస్తున్నారు. బీజేపీ జీవీఎల్ నరసింహారావు గారు ఏమంటున్నారంటే నిన్న మేము మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అంటున్నారు. ఆ బిల్లులో పెట్టొచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ రేపు. ఇప్పుడు ఈరోజు గెజిట్లో ఇందులో మతపరమైన రిజర్వేషన్ లేవు, ఓన్లీ అగ్రకులాలు కానీ పెట్టొచ్చు. అది ఊహాజనితమైందని నేను అనుకుంటున్నాను. లేదు అంటే ఓసీ కిందికి వచ్చే ఎవరైనా వర్తిస్తారు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఏపీలో అయితే ఓపెన్ కాంపిటీషన్లో ఎవరు ఉంటే వాళ్ళంతా 10% కింద వస్తారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కమ్మ, కాపు, ఇక్కడ రెడ్డిసు, బ్రాహ్మణ్సు, వెలమ, వైశ్య, జాట్లు వీళ్ళందరితో పాటు ఓసీ కింద ఎవరు వస్తారో వాళ్ళందరూ వస్తారు. అంటే ఇది రేపు అంటే జనాభా ప్రాతిపదికలకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉండాలి. అదే ఉండాలి. ఇప్పుడు 10% ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 27% ఉంది కదా. ఇదే బిల్లుని 83% చేసి పెట్టండి, బీసీలకు 50% వస్తుంది, ఓసీలకు 10% వస్తుంది. మిగతా 17 లేకపోతే 80% పెట్టినా కూడా మీరు ఒక 15-16%, 20% ఓపెన్ కాంపిటీషన్ ఉంటుంది. మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని ఎవరన్నారు? మైనార్టీలకు రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఇస్తలేదు, టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. ఇక్కడ మన బీసీ రిజర్వేషన్లు పంచాయతీరాజ్లో నరేంద్ర మోదీకి ఈ బిల్ తెస్తున్న విషయం కేసీఆర్కు తెలుసు కాబట్టి హడావుడిగా ఆయన ఎలక్షన్కి వెళ్ళిపోయిండు. బీసీలు 10%, 11% రిజర్వేషన్లు నష్టపోయారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? కేసీఆర్ చెప్తారా? రేపు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ కూడా అసలు విషయం ఏంటంటే అండి ఇక్కడ ఇది ఒక ఎలక్షన్ స్టంట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన మోదీ గ్రాఫ్ పడిపోతుంది, మోదీకి రేపు ఓట్లు రాలే పరిస్థితి లేదు. ఆయన అవినీతిలో కూరుకుపోయిండు, రాఫెల్ కుంభకోణాలు లాంటి అవినీతిలో కూరుకుపోయిండు. ఆయనను రేపు ఎవరు కూడా ఆయనకు ఓటేసే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మన ఓడిపోయింది బీజేపీ ఘోరంగా. ఉత్తరప్రదేశ్లో ఏదో బై ఎలక్షన్ వస్తే ఓడిపోయింది. కాబట్టి ఇప్పటికైనా అగ్రకులాలను నేను ప్రసన్నం చేసుకోకపోతే ఒక 10% ఓట్ బ్యాంక్ అని వస్తుందని చెప్పాలి అనుకుంటున్నారు. అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి మొదటి నుంచి మాయావతి కూడా మద్దతు పలుకుతుంది. విషయం ఏంటంటే 10% అగ్రవర్ణ రేజులున్నారని మాయావతి మద్దతు పలకటంలో మాకేం పెద్ద ఆశ్చర్యం లేదండి. బహుజన సమాజ్ పార్టీ అని పెట్టి వాళ్ళు బ్రాహ్మణ సమాజం కోసం పనిచేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మాయావతి గారు ఎట్లా పలుకుతారండి మద్దతు? కాశీరామ్ గారు పార్టీ పెట్టిందే బీసీల కోసం అండి. ఆ పార్టీ పెట్టింది. పార్టీలు కూడా దీన్ని పొలిటికల్ ఎత్తుగడలో భాగంగానే చూస్తున్నాయి. ఎత్తుగడలో భాగంగానే చూస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల మనం అంటే జనరల్గా చూస్తే
50% రిజర్వేషన్ మించొద్దని సుప్రీంకోర్టు ఏదైతే బీసీ రిజర్వేషన్ చెప్పిందో దాన్ని వెంటనే కేసీఆర్ వచ్చి ఇక్కడ అమలు చేశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10% పెంచుతా అంటారు. అవి కాంట్రాడిక్షన్ కొత్తగా వచ్చింది కాదండి. నరేంద్ర మోదీ కొత్తగా పెట్టిన అనుకుంటున్నారు మీరు. 92లో పివి నరసింహరావు పెట్టారు. 92లో పివి నరసింహరావు ఆర్డినెన్స్ తీసుకొచ్చి పెట్టాడు. సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు 92లోనే కొట్టేసింది. ఎప్పటి నుంచో ఉన్నదే ఇది. అయితే దీనికి సంబంధించి మండల్ కమిషన్లో కూడా క్లాజ్ ఉంది. ఇప్పుడు దాన్నే మేము వ్యతిరేకం కాదు దానికి. ఇప్పుడు ఈ రిజర్వేషన్లకు బీసీలు ఎస్సీలు వ్యతిరేకం కాదు. ఇవ్వండి, వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న బీసీలకు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? మా పోరాటం కనపడట్లేదా? మా బాధ కనపడట్లేదా? వాళ్ళు డెవలప్డ్ కదా, వీఆర్ డెవలప్డ్ కదా. ఇప్పుడు వెలమలకు తెలంగాణలో రాజ్యం వచ్చిందండి. 3 సార్లు ముఖ్యమంత్రి పదవి చేశారు వెలమలు. క్యాబినెట్ ఎన్నో పదవులు ఎంజాయ్ చేశారు. కమ్మలు రాజ్యం చేశారు. రెడ్లు రాజ్యం చేశారు. రెడ్లు కమ్మలు పటేల్గిరి వాళ్ళదే, పటవారిగిరి వాళ్ళదే, ఊర్లలో భూములు వాళ్ళయే, వ్యవసాయం వాళ్ళదే, కాలేజీలు వాళ్ళయే, ఇండస్ట్రియల్ వాళ్ళదే, రియల్ ఎస్టేట్ వాళ్ళదే, అన్ని వాళ్ళకే ఉన్నాయి. రిజర్వేషన్లు కూడా వాళ్ళకే ఇస్తారా మీరు? అంటే ఇటీవలి కాలంలో రిజర్వేషన్ల మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాపులు రిజర్వేషన్స్ అడుగుతున్నారు. అక్కడ గుజరాత్లో జాట్లు దానికి కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఆంధ్రాలో కాపులు అడుగుతున్నారు, గుజరాత్లో పాటీదారులు అడుగుతున్నారు, జాట్లు అడుగుతున్నారు, గుజ్జర్లు అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంతకుముందు రిజర్వేషన్ ఎత్తేయాలన్న స్థాయి నుంచి అగ్రవర్ణాల్లో సైతం రిజర్వేషన్ కావాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటారు మీరు? ఇప్పుడు బీజేపీ పార్టీ చేసేటటువంటి కుయుక్తులు ఏంటంటే, కాకుండా మన జనరల్ వ్యూగా చూసుకున్నప్పుడు బీజేపీ పార్టీ గతంలో పటేల్ ఉద్యమాన్ని, గుజ్జర్ల ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ రెచ్చగొట్టింది. వాళ్ళ వ్యూహం ఏంటంటే రిజర్వేషన్లని డైరెక్ట్గా ఎత్తేయమని చెప్తే ఈ వర్గాలు తిరగబడతాయి కదా. అందరూ నాకు రిజర్వేషన్ కావాలన్నారు అనుకో, ఇది పెద్ద సమస్య ఉంది కాబట్టి ఎత్తేయాలా ఏంది, లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా, ఎవరికి ఎట్లా ఇవ్వాలి అనేది ఒక సమస్య వస్తుంది. అందుకని మేమేమంటున్నామంటే ఈ సూత్రం సింపుల్. ఎవరెంతమందో వాళ్ళకంత వాటా ఇవ్వండి. బీసీలు 56% ఉన్నారు, 50% ఇవ్వండి, మాకు 6% తగ్గించేయండి. మైనార్టీలు 10% ఉన్నారు, మైనార్టీ రిజర్వేషన్లు ఇవ్వండి. బీసీలలో పెట్టి ఇచ్చేది, మైనార్టీలకు బీసీలలో పెట్టి ఎందుకు ఇస్తారు మీరు? ముస్లిం మైనార్టీలకే ఎక్కువ రిజర్వేషన్. ముస్లిం మైనార్టీలా? క్రిస్టియన్స్ కాదా? బుద్ధిస్టులు కాదా? మైనార్టీలు అంటే ఒక ముస్లిమ్సే కాదు కదా. ముస్లింలకు ఏమైంది? తెలంగాణ రాష్ట్రం మీద పడి రజాకార్ల ఉద్యమంలో దోసుకున్నారు ఊరూరు పోయి. ఏమైంది ముస్లిమ్స్కి? అందులో ఉండే పేదవాళ్ళకి ఇవ్వండి. అందులో ఉండే పఠాన్లకు రిజర్వేషన్ ఇస్తారంటాడు. అందులో ఉండే మహమ్మద్లకు, అందులో ఆధిపత్య కులాలకు ఇవ్వద్దు. ముస్లింలలో కూడా ఆధిపత్య సెక్టార్ ఉంది కదా, వాళ్ళకి ఇవ్వద్దు. పేదవాళ్ళకి ఇవ్వండి. ఇలా దూదేకుల వాళ్ళు ఉన్నారు, షేకులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు బీసీల నుంచి దాంట్లోకి పోయారు లేరు. బీసీ ఈ గ్రూప్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ అది కొట్టేస్తే సుప్రీంకోర్టులో వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ నిన్న క్లారిటీగా బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు నిన్న మాతో మాట్లాడాడు కదా, మేము నిన్న డిబేట్కి పోతే ఆయన మాట్లాడండి, మేము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటే రేపు ఈరోజు పెట్టే బిల్లులో మతపరమైన రిజర్వేషన్లు దీనికి వర్తించమని పెట్టబోతున్నారు అని నేను అనుకుంటున్నా. వాళ్ళు నిన్న మాట్లాడే బీజేపీ నాయకుల మాట చూస్తుంటే ఇందులో మతాలకు వర్తించదు, మతపరమైన రిజర్వేషన్లు కాకుండా ఇందులో ఒకటి అగ్ర కులాలకు మాత్రమే అని చెప్పి కొన్ని కులాలను మెన్షన్ చేసే అవకాశం ఉంది. కులాలను మెన్షన్ చేస్తే అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనేది కూడా ఉంది బిల్లులో. ఎలా ఉంటుందో అంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్న మొదటిసారి బీసీ ప్రధానిగా అయ్యిండు. బీసీ ప్రధానమంత్రి బీసీలకు చేయకుండా ఓసీలకు చేసేది అనేది ఒక విమర్శ ఉంది కదా. దీన్ని మీరు ఎలా అనలైజ్? ఆయన బీసీ ప్రధానమంత్రి, ఇప్పుడున్న రాష్ట్రపతి దళిత రాష్ట్రపతి. నేనేమంటున్నంటే బీజేపీ పార్టీలో ఒక బానిస బీసీ ప్రధానమంత్రి. ప్రధానమంత్రి కాదండి ఆయన, బీసీ ప్రధానమంత్రి. అంటే ఒక బీసీని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసి ఆడు మనోడు బానిస కదా, బానిసతోని వాళ్ళు చాకరీ చేయించుకుంటారు, తప్పేం లేదు. బానిసకు అసలు బీజేపీలో పెద్ద పెద్ద లీడర్లన్నీ పక్కకు దోసి అంటే మొత్తం బీజేపీని ఆక్యుపై చేసిన స్ట్రాంగెస్ట్ ఏం కాదు. ఒక ఇందిరాగాంధీ ఎవరిని బలమైన ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని పక్కకు దొయ్యలేదు. నరేంద్ర మోదీని ఆర్ఎస్ఎస్ ముందుకు నెట్టింది. ఎందుకు నెట్టింది అంటే ఆయన అసలు బీసీ కాదు. 2002లో ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీలో జాయిన్ చేశాడు. ఆయన గాండ్ల కమ్యూనిటీ, తేలీస్ అంటారు అక్కడ. గాండ్ల కమ్యూనిటీ అంటే నూనెని ఉత్పత్తి చేసే, వంట నూనెని, ఆముదాన్ని ఉత్పత్తి చేసే కమ్యూనిటీ. వాళ్ళు వైశ్యకు దగ్గర ఉండేటటువంటి మోడీస్ వాళ్ళు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, అది ఒక వ్యాపార కులము. వాళ్ళు నూనె వ్యాపారంలోకి వచ్చారు, గానుగలు పెట్టారు. మనలాంటి కొంతమంది బీసీ కులాల వాళ్ళకి
కూలీలుగా పెట్టుకొని వాళ్ళు నూనెను ఉత్పత్తి చేసి అమ్ముకున్నారు. వాళ్ళు మేము తేలి కమ్యూనిటీ అని చెప్పుకున్నారు, క్లెయిమ్ చేసుకున్నారు. నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2002లో బలవంతంగా తీసుకొచ్చి బీసీలో జాయిన్ చేసుకున్నారు. అది దగ్గరగా వైశ్యులకు దగ్గరగా ఉండే కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీ నుంచి తేలిస్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన జాయిన్ చేసిన తర్వాత బీసీ ప్రధానమంత్రి అని చెప్పేసి ఒక రోజు ఊదరగొట్టి తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టారు. దేశంలో కూర్చోబెట్టిన తర్వాత ఆయన మొదట చేసిన పని ఏంటంటే బీసీలకి ఏమీ చేయలేదు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది, దానికి రాజ్యాంగ హోదా ఇచ్చారు. ఇచ్చినప్పుడు బీజేపీ చాలా గొప్పగా ఆలోచించింది, రాజ్యాంగ హోదా ఇచ్చిందని మేము అందరం అనుకున్నాం. కానీ ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం కోసము బీసీలకు ఏమీ చేయలేదు అనకుండా నామమాత్రంగా కాస్త చేసినట్టుగా చూపించి అగ్రకులాలకు 100% వాళ్ళు ఈరోజు ఫేవర్గా చేశారు, రిజర్వేషన్ తీసుకొచ్చారు. బీసీలకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు అగ్రకుల జనాభాలో 95% వెల్ సెటిల్డ్ అండి, చాలా రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సీనియర్ పార్లమెంటేరియన్ నల్గొండ, ఒకసారి రెడ్లంతా కలిసి గౌడవెల్లిలో మీటింగ్ పెడితే ఏం చెప్పారు తెలుసా? ఎందుకయ్యా రెడ్లకు రిజర్వేషను? రెడ్లలో 85% మంది మంచిగా బాగుపడ్డారు, బ్రహ్మాండంగా బతుకుతున్నారు, ఏదో 15% మంది ఉన్నారు తప్ప వాళ్ళకు ఒక కార్పొరేషన్ పెడితే సరిపోతుంది. అంటే నీకు రెడ్లల్లో 3% ఉన్న రెడ్లల్లో 85% బాగుపడ్డారంటే వైశ్యులలో అంటే మన ఏపీని ఒక తెలంగాణ చూడదు కదా, దేశవ్యాప్తంగా. నేను ఒక తెలంగాణ చెప్తలేనండి, గుజరాత్ అదే పరిస్థితి, పటేళ్ళది అదే పరిస్థితి. గుజరాత్ పటేళ్ళు పాటీదారులు అండి, విదేశాలలో వాళ్ళకుండే వ్యాపారాలు ఇక్కడ కూడా పటేల్ స్టోర్స్ అని చెప్పి ఉంటాయి, శానిటరీ స్టోర్స్ అని రకరకాలుగా ఉంటాయి, పెద్ద పెద్ద వ్యాపారాలు వాళ్ళవి. మార్వాడీలకు దగ్గరగా ఉంటారు వాళ్ళు, మార్వాడీలే వాళ్ళు పటేల్స్, పాటీదార్సు. ఇక్కడ పాటీదార్ భవన్ ఉందండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పెద్ద పాటీదార్ భవన్ కట్టుకున్నారు. ఇప్పటికీ బీసీ కులాల్లో హైదరాబాద్లో బిల్డింగులు లేనటువంటి కులాలు చాలా ఉన్నాయి. కమ్యూనిటీ బిల్డింగులు వస్తే ఎక్కడ పడుకోవాలని అర్థం కాక ఫుట్పాత్ మీద పడుకొని పోయేటటువంటి కులాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ బస్ స్టాండ్లో పడుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమైందండి, బ్రహ్మాండమైన పెద్ద పెద్ద బంగాళాలు కట్టుకొని వ్యాపారాలలో ఉండి వాళ్ళకి రోజు రిజర్వేషన్ ఇవ్వటం ఏంది? బీసీలను కాదని. బీసీలు ఏం పాపం చేశారు బీజేపీ పార్టీకి? బీసీలు ఏం పాపం చేశారు కాంగ్రెస్ పార్టీకి? బీసీలు ఏం పాపం చేశారు టీఆర్ఎస్ పార్టీకి? చెప్పండి, టీఆర్ఎస్ పార్టీకి బీసీలు అని తప్పు చేశారా? ఈరోజు బీసీలు రక్తాన్ని ఇస్తే తెలంగాణ వచ్చింది, బీసీలు రక్తాన్ని ఇస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, బీసీలు త్యాగం చేస్తే బీజేపీ పార్టీ నిలబడ్డది. కానీ బీజేపీ పార్టీ ఎవడైతే త్యాగం చేసిండో ఆ త్యాగధనుని పక్కకు పెట్టి ఈ దేశంలో ఉత్పత్తిదారులని, ఉత్పత్తి కులాలని పక్కకు పెట్టి సోమరి కులాలకు ఇంకా సోమరిపోతులు కమ్మని చెప్పేసి రిజర్వేషన్లు ఇస్తుంది. వాళ్ళు ఇంకా అవుతారు, ఇంకా ఈ జనం మీద పడి పిక్క తింటారు. బీజేపీ పార్టీ కూడా పత్రం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఏంటంటే రిజర్వేషన్స్కి అంబేద్కర్ గారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వివక్షల్లో నుంచి పుట్టిన వాళ్ళకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ప్రధాన, అంటే మెయిన్ సూత్రం. అంటే ఆర్థిక స్తోమత కాదు, వివక్ష అనేది దాన్ని అంబేద్కర్ గారు వివక్ష కులాలు ఏమున్నాయో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనేది. ఇప్పుడు ఆ వివక్ష నుంచి ఏమవుతుందంటే ఆర్థికం వైపు వెళ్తుందేమో అనేది ఒక, ఇప్పుడు అంటే వీళ్ళు తెచ్చింది అదే కదా, ఆర్థికంగా వెనుకబడిన వారు అనే దానికి ఇప్పుడు రిజర్వేషన్ స్వరూపం మారే అవకాశం. నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటంటే వెనకబాటుతనానికి రిజర్వేషన్ ఉండదు, సామాజిక వెనకబాటుతనానికి రిజర్వేషన్ ఉంటుంది. సామాజిక వెనుకబాటుతనం అంటే ఏంటంటే ఈరోజు మీరు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకోండి, అక్కడికి వెళ్తే ఓ రెడ్డిని రెడ్డి గారు అంటారు, పటేలా అంటారు, ఒక కమ్మని చౌదరి గారు, దొరగారు అంటారు, వెలమని దొర అంటారు, బ్రాహ్మణ్ణి పంతులు గారు అంటారు, అయ్యగారు అంటారు, ఒక వైశ్యుడిని సేటు గారు అని పిలుస్తారు తప్ప అదే ఒక బీసీ కులాన్ని గౌండ్లోడ, సాకలోడ, మంగళోడ, కుమ్మరోడ, కమ్మరోడ అని పిలుస్తారు. ఇదే సామాజిక వివక్షత, సామాజిక వెనుకబాటుతనం అంటే ఏంటంటే అతని కులాన్ని బట్టి, అతను చేసే పనిని బట్టి ఎవరైతే నీచంగా పిలువబడుతున్నారో వాళ్ళని ఈ ప్రజలతో సమానంగా గౌరవించే స్థాయికి వచ్చే విధంగా చేసే ప్రక్రియ రిజర్వేషన్ ప్రక్రియ. వాళ్లకు ఎక్కడింటారు వాళ్ళు చెప్పండి? ఆస్తులు వచ్చినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి వాళ్ళకు, ఎక్కడింటారు? అసలు స్వాతంత్రానికి పూర్వమే వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవరికి? బ్రాహ్మణులకు. ఈరోజు బ్రాహ్మణులు ఉన్నారండి, వాళ్ళకి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా? ఒక బ్రాహ్మణుడు ఒక గుడిలో ఉదయం పోయి అర్చన చేసి హారతి ఇచ్చి ప్లేట్ పళ్ళెం పట్టుకుంటే 11 గంటలకు పోయేటప్పుడు ఒక 5 నుంచి 6 వేలు తీసుకొని పోతాడు ఇంటికి. ఒక పెళ్లి చేస్తే 10 నుంచి 20 వేలు తీసుకుంటాడు ఫీజు. ఒక వ్రతం చేస్తే 1,00,000 రూపాయలు తీసుకునే బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. జాతకం చెప్తే 5,000 10,000 తీసుకునే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఒక 5,000 ఒక బీసీ సంపాదించాలంటే 5 ఎకరాల పొలం పెట్టుకొని 1,00,000 రూపాయలు కూడా సంపాదించాడు సంవత్సరానికి. అటువంటి బీసీలో క్రిమి లేయర్ తెచ్చారు.
థ్యాంక్ యూ నరేందర్ గౌడ్ గారు. ఈరోజు వీసీ న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం ఇది. ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.